జూబ్లీహిల్స్ బైపోల్ కోసం నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్ నిర్వహించి 14న రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు అధికారులు. నిన్నటి వరకు 167 నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీస్కు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు. దాదాపు 100 టోకెన్లు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 200 నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ నామినేషన్స్ పై మరింత సమాచారం షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, జూబ్లీహిల్స్ నామినేషన్లపై అప్డేట్స్ ఏంటి? వారం రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇవాళ 3 గంటల నుంచి ముగిసింది ఈ ప్రాసెస్ అంతా కూడా. నిన్నటి వరకు 127 నామినేషన్లు వేశారు. మొత్తం సెట్లు వేయగా 94 మంది ఈ సెట్లను వేశారు. కానీ ఇప్పుడు లెక్క పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 3కి డెడ్ లైన్ ఉంది కాబట్టి 3 లోపు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ లోపల అందుబాటులో ఎవరైతే టోకెన్లు తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా 100 టోకెన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో నిన్న 120కు పైగా సెట్లు నామినేషన్ ఫైల్ అయినాయి. ఇప్పుడు 100 టోకెన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి 200కు పైగానే సెట్లు నామినేషన్ పడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్స్ భావిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లక్కల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, ఈ ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి నామినేషన్స్ ఫైల్ చేశారు. ఇవాళ ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా ఆర్ఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా సమయం అయిపోయింది కాబట్టి ఎవరైతే ఆర్ఓ ఆఫీస్ గేట్ లోపల అందుబాటులో టోకెన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. రేపు స్క్రూటినీ ఉండబోతోంది. 24న విత్డ్రాకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే నెల 11న పోలింగ్, తర్వాత 14న ఫలితాలు వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. మరోవైపు నామినేషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించే కాకుండా ఇండిపెండెంట్స్ చాలామంది వేశారు. RRR బాధితుల సంఘం అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది వేశారు. మాల మహానాడుకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగం, అదేవిధంగా కొన్ని సంఘాల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నామినేషన్స్ వేశారు. వాస్తవానికి కొందరు డబల్ నామినేషన్స్ వేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్లో. వాళ్ళకు సంబంధించి కూడా స్క్రూటినీలో అవి తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్ఓ అధికారులు చెప్తున్నారు. సో స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎన్ని నామినేషన్లు ఫైనలైజ్ అయ్యా అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుందని చెప్పి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ